ఈరోజు 'బిగ్ బాస్' ప్రోమోలో నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి కదా! ప్రతి సీజన్‌లో కుండ పగలగొట్టి తన రీజన్ చెప్పి నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఈ సీజన్‌లో 'బిగ్ బాస్' ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు. అదేంటంటే ఎవరు ఎన్ని నామినేషన్ చేయాలో కెప్టెన్ అయిన తనుజే డిసైడ్ చేయాలనేసి చెప్పారు. అప్పుడు తనుజ ఇమాన్యుల్‌కు 2 నామినేషన్స్ ఇస్తుంది. ఆ 2 నామినేషన్‌లో ఫస్ట్ నామినేషన్ రీతు గారికి ఇస్తాడు ఇమాన్యుల్. ఎందుకంటే లాస్ట్ వీక్ మొత్తం ఫన్ వేలో జరిగింది. అందులో ఎవ్వరి మీద నామినేషన్స్ ఏసేంత రీజన్స్ ఎవ్వరికీ లేవు. ఒకరోజు రీతు ఇమాన్యుల్‌తో చెప్తాది, "ఈ వీక్ నేను ఖాళీగా కూర్చున్నానురా నాకు నామినేషన్ చేస్తారేమో" అని. అప్పుడు ఇమాన్యుల్ సేవ్ చేసుకున్నాడు మైండ్‌లో. ఎలాగో తెలివైనోడు కదా! అందుకే అదే పాయింట్ నామినేషన్‌లో పెట్టాడు. వేరే వాళ్ళని ఎవరైనా నామినేషన్ చేస్తే తిరిగి మళ్ళీ ఇమాన్యుల్‌నే చేస్తాడు. మళ్ళీ నాకే ప్రాబ్లమ్ అవుతుంది కదా అనుకోని రీతు అయితే తనను తానే ఒప్పుకుంది కదా అని నామినేట్ చేసినాడు. ఇంకా రెండో నామినేషన్ వచ్చేసి బర్నీ గారిని చేస్తాడు. బర్నీ గారిని కూడా ఎందుకు చేశాడంటే అక్కడ ఎవరిని నామినేషన్ చేయడానికి అతనికి అందరితో ర్యాప్ ఉంది. ఇంకెవరిని చేయడానికి స్కోప్ లేదు కాబట్టి బర్నీ గారిని అయితే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనే రీజన్‌తో చేయొచ్చని బర్నీ గారిని చేశాడు. భరణి గారు కూడా ఈసారి ఫైర్ అయినాడు. తన గురించి తను గట్టిగా డిఫెండ్ చేసుకున్నాడు. ఈ ఫైర్ ఫస్ట్ నుంచి ఉండింటే బాగుండేది. ఇప్పుడు నుంచైనా ఈ ఫైర్ కంటిన్యూ చేస్తాడేమో చూద్దాం. తర్వాత ప్రోమోలో డెమన్ నామినేషన్ అయితే చూపించారు. ఈ నామినేషన్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేంటంటే పవన్ రీతుని చేయటం. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ రీతు కూడా ఎక్స్పెక్ట్ చేసిండదని అనుకుంటున్నా. పవన్ ఎందుకు చేయాల్సింది వచ్చిందో తన రీజన్స్ ఏమున్నాయో తెలియదు కానీ చాలా ఎమోషనల్ అయిపోయాడు. రీతు కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది. తను ఇమాన్యుల్ నామినేషన్ చేసినప్పుడు డిఫెండ్ చేసుకుంది. గట్టిగా డిఫెండ్ చేస్తుంది ఎవరు చేసినా కానీ. కానీ ఈసారి డెమన్ పవన్ చేస్తున్నందుకు తను సైలెంట్గా ఉండిపోయింది పాపం. హౌస్ మొత్తం షాక్ అయ్యారు ఈ నామినేషన్స్ చూసి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని నామినేషన్ అంటే ఇదే. అస్సలు ఒక్క మాట కూడా డిఫెండ్ చేసుకోలేదు రీతు. వేరే వాళ్ళు నామినేషన్ చేస్తే తీసుకునేదేమో. కానీ డెమాన్ పవనే నామినేట్ చేసేసరికి తను తీసుకోలేకపోయింది. ఈరోజు ఫుల్ ఎపిసోడ్లో చూడాలి రీతుని నామినేషన్ చేసేంత స్ట్రాంగ్ రీజన్స్ ఏమున్నాయి డెమాన్కి అనేసి. చూద్దాం ఈ నామినేషన్ ద్వారా వీళ్ళ బాండ్ స్ట్రాంగ్ అవుతుందో లేక వీక్ అవుతుందో చూడాలి. ఇంకా సెకండ్ నామినేషన్ వచ్చేసి కళ్యాణ్కి వేస్తాడు. రీజన్ ఏమైంటుందో తెలియదు కానీ బెడ్ టాస్క్ రీజన్ ఏది తీస్తే డెమాన్దే తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి బాత్రూమ్ దగ్గర మాట్లాడుకున్నారు లేడీస్ని ఫస్ట్ తీసేద్దాం అనేసి. అప్పుడు రీతు కోసం డెమానే అక్కడికి వెళ్ళాడు కాబట్టి తనని తోయాల్సింది వచ్చింది. అందులో కళ్యాణ్ తప్పేం లేదు. ఏ రీజన్తో నామినేషన్ చేశాడో ఈరోజు నైట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇందులో రీతుని నామినేట్ చేయడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.